నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కేబినెట్ నిర్ణయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం రైతులను నట్టేట ముంచడమే కాకుండా పచ్చి మోసం చేసినటువంటి నిర్ణయంగా, పచ్చి మోసంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తూ ఉన్నారు. ఇదే ఓరుగాళ్ళు వేదిక మీద మే 6వ తారీఖు 2022న రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు వారందరి యొక్క ఆశీర్వాదంతో మేము రైతులకు రైతు డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము, మా ప్రభుత్వం వస్తే మేము రైతులకు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి స్వయంగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటించిన విషయం రైతులు అందరూ కూడా గుర్తుంచుకున్నారు. కానీ నిన్న కేబినెట్ ప్రకటించిన నిర్ణయం విస్మయానికి లోను చేసింది తెలంగాణ రైతాంగాన్ని. ఇది పచ్చి మోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుంటే, నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి మేనిఫెస్టోలో పెట్టిన పథకం ఇప్పుడైతే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చాక 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి అదే నోట నిన్న సిగ్గు విడిచి, సిగ్గు మరిచి 70 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రకటన నిన్న కేబినెట్ వేదికగా అదే నోట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎంత మోసగాడో ఇవాళ రైతులందరూ కూడా అర్థమైంది. ఇవాళ 6,000 రూపాయలు ఒక పంటకి ఇస్తామంటున్నారు, 2 పంటలకు కలిపి ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రకటన చేయడం అనేది పచ్చిమోసం. ఇవాళ ఒక రైతు భరోసే కాదు, బోనస్ విషయంలో బోగస్ చేసిళ్ళు. ఆనాడు వరిధాన్యానికి అని చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సన్నధాన్యమే అన్నారు. సకాలంలో కాంటాలు ప్రారంభించకుండా సన్నధాన్యం అంతా ప్రైవేట్ మార్కెట్కు పోయిన తర్వాత ఇలా 30% సన్నధాన్యం మాత్రమే కొనుగోలు చేసిళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రుణమాఫీ అని చెప్పి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పటికి 4 విడతలు ఇప్పటి వరకు అయింది. 4 విడతల్లో ఇప్పటి వరకు కూడా రుణమాఫీ జరగలేదు. మొన్న రైతు పండుగ పేరు మీద మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ట్రిగ్గర్ నొక్కగానే డబ్బులు పడితే 1 నిమిషంలో అని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు ఉత్తమాటలైనాయి. ఒక నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా నెక్కొండ మండల రైతులకు 610 మంది రైతులకి 4వ విడత ట్రిగ్గర్ నొక్కి ఇలా 45 రోజులైనా 4వ విడత రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇది ఒకటే కాకుండా ఇవాళ బోనస్ ఎట్లయిందో, రుణమాఫీ ఎట్లా విడతల వారి పేరు మీద 50% రైతులకు ఎగనామం పెట్టిల్లో, ఇలా హామీని తప్పి ఇలా 7,500 రూపాయలను 6,000కే పరిమితం చేసి రుణమాఫీ బోనస్ లెక్కనే ప్రత్యేకంగా ఈ భరోసా కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం కూడా అట్నే కుట్ర చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వట్టి మాటలకు మోసపోయిన రైతాంగం, రేవంత్ రెడ్డి మాటలకు, కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయినటువంటి రైతాంగం ఇలా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. 1, 2 కాదు, అన్ని మోసాల రైతుల పరంగా. ఇవాళ ప్రత్యేకంగా ఏ నోటినైతే తను చెప్పిండో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిస్సిగ్గుగా కేబినెట్ వేదిక మీద ఇలా వరంగల్లో ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సిన సందర్భం ఏంటంటే, ఇలా పోరాటాల కిల్ల నుంచి ఇక్కడ పోరాటాల చరిత్రను ఆనాడు రేవంత్ రెడ్డి గారు స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా చెప్పుకుంటూ రైతు డిక్లరేషన్ సభలో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తను మాట్లాడిండు. ఇవాళ వస్తే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చినాక 15,000 అన్నావు. ఇవాళ అదే నోట ముఖ్యమంత్రి హోదాలో మీరు వచ్చిన తర్వాత ఇలా ఎగనామం పెట్టేటువంటి
కుట్ర ఇవాళ చేయడం అనేది పచ్చి దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది.